గుడంబకు పేరు పెట్టిన ప్రాంతం ఇది. సో ఇప్పుడు గుడంబ ప్రాంతం పోయి మీరు పతంగులు చేస్తున్నారు, దానికి ఏమిటి కారణం? మేము గుడంబ చేస్తుండే, అది బంద్ చేసిన మీరు. గుడంబ దందా చేస్తే ఉండేదా, లేకపోతే పతంగులు మాంజాలు చేస్తే బాగుండేది అనుకుంటున్నారు? గుడంబ చేస్తే మా బాగుండే, పతంగులు చేస్తే ఏం దొరకదు. దుల్పేట్లో కూడా గ్రాడ్యుయేషన్ ఎక్కువ అయింది. ఏంటంటే బ్లాక్ కారోబార్ 99% క్లోజ్ అయింది ఇప్పుడు. వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. ప్రస్తుతం మనం ఓల్డ్ సిటీలోని మంగళఘాట్ వద్ద ఉన్నాము. మంగళఘాట్ అంటే ఒక స్పెషల్, అది ఏంటంటే సంక్రాంతికి ఏదైతే కైట్స్ పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టపడే పతంగులు ఎగిరవేసే వాళ్ళందరూ వాళ్ళకు ఇక్కడ మంగళఘాట్లో తయారు చేస్తుంటారు. అదే కాకుండా పతంగి ఎగరాలంటే దానికి కావాల్సింది కరెక్ట్ దారం. ఆ దారం అనేది మాంజా ఇక్కడ తయారవుతుంది. ఎలా తయారవుతుంది అనేది ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ వీళ్ళు 1/2 కిలోమీటర్ అంత దూరము ఏదైతే అక్కడి నుంచి ఇక్కడ వరకు వాళ్ళు దారం మామూలు ప్లెయిన్ దారం పెట్టుకుంటారో ఆ ప్లెయిన్ దారం పెట్టుకొని దానికి వాళ్ళు ఏదైతే ఒక ఉండలాగా చేసుకొని దాంట్లో కొన్ని కెమికల్స్ గాజులు అవన్నీ పెట్టుకొని దాన్ని కలర్స్ పూసుకొని మాంజా తయారు చేయడం జరుగుతుంది. సో దీనికి మంగళఘాట్ స్పెషల్గా పేరు తెచ్చుకున్నది ఏంటంటే పతంగులకు వినాయకులకు. సో ప్రజెంట్ ఈ సీజన్ సంక్రాంతి సీజన్ కాబట్టి సో పతంగులు మాంజాలు ఇక్కడ తయారవుతుంటాయి. సో ఇక్కడ మనకు ఒక వ్యక్తి ఉన్నారు, ఏదైతే మాంజాలు తయారు చేసే యజమానులు ఉన్నారో వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం మనము. అసలు ఎలా చేస్తారో ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ దినచర్య ఏంటి, ఏ టైంలో చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి అన్న. నమస్కారం, మీ పేరు? నా పేరు ఇందర్ సింగ్. అవును సార్. సో మీరు పతంగులు ఎలా తయారు చేస్తారు? పతంగులు తయారు చేస్తాం, ఏడాది అవుతుంది చేసేటందుకు. మాజా తయారు చేస్తాం 4 నెలల 3 నెలలతోటి. ఇప్పుడు ఏం లేదు, 15 నెలలతో స్టార్ట్ చేసిన. ఇది అంగుతలేదు. ఇప్పుడు ఏదైతే ఈ మాంజా మీరు తయారు చేస్తుంటారో ఈ మాంజా మీకు ఉన్న రిస్క్ ఏంది అంటే, రిస్క్ దాంట్లో కొంచెం ఉండలో పెట్టుకొని చేస్తూ ఉంటారు కదా. దారంది ఉంది, అది తంగుది లేదు, దారం ఉంది. దారం గుంజుకుంది, మనం తిరిగితే ఎండలా తిరిగితే ఉంటాం చేస్తాందుకు. బేరం అయితే లేదు. ఇక పబ్లిక్ వచ్చి తంగు అడుగుతున్నది. నేను అంటున్నది ఏమిటంటే, ఈ మాంజా తయారీ ఎలా చేస్తారు? దారము మాంజా ఇప్పుడు ఏదైతే పెయింట్ చేస్తుంటారో దానికి తయారీ అంటే దానికి షార్ప్గా ఉంటుంది కదా. మరి మామూలు దారం చూసుకుంటే తెల్లగా ఉంటుంది, కానీ మనం అది మాంజా అయిన తర్వాత కొంచెం షార్ప్గా తేజ్గా అవుతుంది. సో అది ఎట్లా చేస్తారు? సీసం పెట్టి పిండి పెట్టి చేస్తాం, చేసి పని చేస్తాం ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు, ఏదైతే మాంజా పెట్టి ఉండతోని చేస్తున్నారు, చేసిన తర్వాత దీన్ని ఎలా చెరక్కి చుట్టడం కానీ ఎలా చేసి పబ్లిక్లో ఎలా అమ్ముతారు మీరు? ఇక దుకాణంలో వేసిపోతారు డబ్బాలు తీసుకొని. అలాగ మేము చేసి ఇస్తే 3 నెలలు 5 నెలలు ఇస్తారు డబ్బా కోసం. తీసుకుంటాం. మా ఇంట 10-15 మంది పని చేస్తారు ఎండలా. ఇప్పుడు 15 నెలలతో చేస్తున్నాం మేము. అంటే ఇది మొత్తానికి ఎండలోనే చేయాలంటారా ఈ పని? ఈ ఎండలోనే చేయాలి పని. ఎందుకు ఎండలోనే? ఎందుకు ఎండుతుంది కదా, సూరజ్ కింద వచ్చి ఎండితే మంచిగా అవుతుంది. వాన గిట్ట వస్తే శబ్నం వస్తే ఎండది. సో మీరు ఏదైతే ఈ మాంజాలు ఈ పతంగులు తయారు చేసుకొని మీ ఉపాధి మీరు ఎంత సంపాదిస్తుంటారు? ఏమైనా దొరికితే అందరికి పంచి ఏం దొరుకుతుంది అవి సంపాదించుకుంటాం, అది ఇంకా ఏం లేదు. సో మరి మీకు దీని నుంచి అంటే మీరు ఎండలో చేయడంతో మీ ఆరోగ్యం కానీ ఇవి కానీ క్షీణించే పరిస్థితి ఉంది. సో దీనికి మీరు ఎలా నివారణ తీసుకుంటారు? ముందుగా రాత్రిపూట 2 గంటల 3 గంటల 4 గంటలకు లేచి సీసం తెచ్చి సీసంతో తీసుకొని అలా వండిపెట్టి ఎండబెట్టి మళ్ళీ పిండిలా ఇచ్చేసి కలర్ వేసి చేస్తాం. సో ఇంకొక విషయం ఏమిటంటే, ఓల్డ్ సిటీ మంగళఘాట్ అంటేనే ఒకప్పుడు గుడంబకు పేరు పెట్టిన ప్రాంతం ఇది. సో ఇప్పుడు గుడంబ ప్రాంతం పోయి మీరు పతంగులు చేస్తున్నారు, దానికి ఏమిటి కారణం? మేము గుడంబ చేస్తుండే, అది బంద్ చేసిన మీరు. బంద్ అంతా మొత్తం అయిపోయింది. ఈ కష్టం దీనికన్నా బతుకుంటే అది కూడా బతుకుంటా లేరు. సీసా తంగు వచ్చి అంత పాడైపోయినాయి. ఏం చేయాలి, ఏం దొరుకుతుంది, ఎట్లా తినాలి, ఎట్లా ఉండాలి ఇక్కడ. సరే, ఇప్పుడు మీరు అంటున్నారో గుడంబ దందా చేస్తే కూడా రిస్కే, పతంగిలు తయారు చేయడము మాంజాలు చేయడం కూడా రిస్కే. సో మీకు గుడంబ దందా చేస్తే ఉండేదా, లేకపోతే పతంగులు మాంజాలు చేస్తే బాగుండేది అనుకుంటున్నారు? గుడంబ చేస్తే మా బాగుండే, పతంగులు చేస్తే ఏం దొరకదు. రూపాయల 15 పైసలు, 1 రూపాయలు 20 పైసలు పోతాయి. మాకు 70 పైసలు దొరుకుతుంది. అందరికి పంచి ఏం తినాలి. కానీ మరి ఇప్పుడు గుడంబ అనేది మొత్తం కంప్లీట్గా
బంద్ అయింది. బిల్కుల్ బంద్ సో మరి ఇప్పుడు ఏదైతే మీ బతుకు తెరువు ఏదైతే ఉందో మీరు దీని మీదే ఉండాలి. మాంజాపతంగం మీద గణేష్ అమ్మవారు మాంజాపతంగం అంటే మాంజాపతంగం మీద ఇప్పుడు ఓన్లీ కేవలం ఒకటే సంవత్సరం సంక్రాంతికి వస్తుంది. ఇది సంక్రాంతికి పండగలకు గాలి ఎగిరేస్తారు. సో మరి దీని మీద మీరు ఏమన్నా మీకు ఎట్లా ఎంత సంపాదిస్తారు? ఇది చేసుకుంటున్నాం. దీని వెనుక గణేశులు చేస్తాం, ఆడ కూలీ చేస్తాం, మళ్ళీ అమ్మత వారు వస్తుంది, అది కూలీ చేస్తాం, మళ్ళీ అది అయిపోయినాక మళ్ళీ సార్ ఇప్పుడు ఒకసారి మా ఏఆర్కే టీవీ కోసం ఒకసారి ఆ మాంజా చూపించగలుగుతారా మీరు ఎట్లా ఉంది ఏందని? చూపించండి. ఇవి తయారు చేసిన మాంజాలా తయారు చేసినాం. ఇక పొద్దుగాల వచ్చినాం, 8 గంటలకు వచ్చి ఇది చేసినాం. సో చూశారు కదా, ఇప్పుడు ఏదైతే వాళ్ళ నిర్వాహకులు చెప్తున్న ఏదైతే ఉండబెట్టుకొని ఆ గాజు పెంకులు అన్నీ పెట్టుకొని అవన్నీ ఎండకు ఇలా తయారు చేసుకుంటూ తర్వాత దీనికి ఇలా చుట్టడం జరుగుతుంది. ఈ చుట్టిన దాన్ని వీళ్ళు పబ్లిక్కి అమ్మడం జరుగుతుంది. సో మాంజా ఎలా చేస్తారో చూద్దాం రండి. సో ప్రజెంట్ ఇలా సన్నటి దారము, ఈ ఏదైతే దారం నేను పట్టుకున్నాను ప్రజెంట్ ఇప్పుడు, ఈ దారము ఇది విజువల్లో మీరు చూడొచ్చు. ఈ దారము అక్కడ మొత్తను ఏదైతే అక్కడ వరకు పెట్టుకొని అలా ఉండ చుట్టుకొని ఆ ఉండలో మొత్తం ఏదైతే కలర్స్ కానీ అలాగే ఇందాక చెప్పినటువంటి ఏదైతే అందులో పిండి కానీ అందులో గాజు పెంకులు కానీ అట్లా అవన్నీ కలుపుకొని వాళ్ళు ఈ ఎండలోనే ప్రతిరోజు 4 గంటలు 5 గంటలు దీనికి ఎండబెట్టి ఇలా చేసుకుంటూ ఇలా మొత్తం చేస్తేనే తర్వాత మాంజాగా తయారవుతుంది. సో వీళ్ళు పడే కష్టం ఇది ఇంత అంతా కాదని చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే ఇది ఏదైతే మొత్తం గాజు పెంకులతోని వాటితోనే చేస్తూ ఉంటారో. సో ప్రజెంట్ మనం ఇక్కడ ఇంకా ఎవరైతే వీళ్ళు డైరెక్ట్ మాంజా తయారు చేసి మాంజాని ఒక చెరక్కి చుట్టడం జరుగుతుంది. ఆ చెరకు చుట్టిన దాంతో వాళ్ళు ఎలా చేస్తున్నారో ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు. సో ప్రజెంట్ ఇక్కడ మనము ఏదైతే వీళ్ళు ఉన్నారో ఈ చెరక్కి చుట్టడము ఇది ఇక్కడ మీరు కాలు చూడొచ్చు. ఇది ఏదైతే కాలుకు ఒక పాలిథిన్ కవర్ పెట్టుకొని, ఎందుకంటే సీసం పింకులు కానీ అవి ఏమైనా వచ్చినా కానీ దాంట్లో నుంచి వెళ్ళిపోతాయి, లేదంటే కాలు కట్ అయ్యే పరిస్థితి. ఇది చాలా ప్రమాదకరము. ఇది చేయడం ఎంత ఆశాతమాషా కాదు. సో ప్రజెంట్ మనతో పాటు ఎవరైతే ఈ మాంజా తయారు చేస్తారో వాళ్ళు మన దగ్గర ఇంకా ఉన్నారు. వాళ్ళని ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి. నమస్తే. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు పవన్ సింగ్. ఎట్లా ఈ మాంజా ఎట్లా చేస్తుంటారు ఏంటన్నా? మేము దీనికి ఫస్ట్ పోషన్ అన్నం తీసుకుంటాం, దాని తర్వాత కలర్ వేస్తాం, దానిలో శీషం వేస్తాం, దాని తర్వాత రెడీమేడ్ దారం తీస్తాం. ఏది వైట్ కలర్ రెడీమేడ్ దారం? ఓకే, ఒకసారి చూపించండి మా కోసం. ఇది దారం ఉంటుంది, ఇట్లలోకి దారం తెచ్చి దీనికి కలర్ పెట్టి శీషం పెట్టి మాంజా తయారు చేస్తాం. దీంతో మనుషులకి కూడా లుక్సాన్ ఏం లేదు. దీంట్లో తంగుస్ నుంచి పిల్లలకి కూడా లుక్సాన్ ఉంది, పక్షులకి కూడా లుక్సాన్ ఉంది, అందరికీ లుక్సాన్ ఉంది. చేతి కోసిపోతే దానికి ఇన్ఫెక్షన్ అవుతుంది. దీనిలో వర్షం పడితే ఇరిగిపోతుంది. అది అసలుకి ఎరగదు. సో ఇప్పుడు గతంలో చూసుకుంటే ఏదైతే ఓల్డ్ సిటీ మంగళఘాట్ అంటే గుడుంబ ప్రాంతం అని ఒక పేరు పొందింది. సో ఇప్పుడు ఏదైతే గుడుంబ మొత్తం బంద్ అయిపోయి మీరంతా ఏదైతే వినాయకులకు కానీ అలాగే పతంగులకు కానీ ఇలా మాంజాలకు కానీ మీరున్నారు. సో దీని మీద మీ ఉపాధి ఎలా ఉంటుంది, మీ సంపాదన ఎలా ఉంటుంది? ఫస్ట్ ఇక్కడ నుంచి 20 years బ్యాక్ దుల్పేట్కి మంచిలందరూ బ్లాక్ అనుకుంటారు. ఈ సంవత్సరాలు మా దగ్గర కూడా దుల్పేట్లో కూడా గ్రాడ్యుయేషన్ ఎక్కువ అయింది. ఏంటంటే బ్లాక్ కారోబార్ 99% క్లోజ్ అయింది. ఇప్పుడు మాకు అందులో గ్రాడ్యుయేషన్ దొరుకుతుంది. మా దగ్గర మంచిగా చదువుకుంటున్నారు పిల్లగాడు, మంచిగా నడుస్తుంది. సో మీకు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మీ ఈ మాంజాల మీద ఈ పతంగుల మీద సంవత్సరానికి ఒకటేసారి రావడం జరుగుతుంది. సంక్రాంతి కేవలం సంక్రాంతి పండుగకి రావడం జరుగుతుంది. సో దీని మీద మీ ఎలా ఇన్కమ్ ఎట్లా ఉంటుంది? దీని మీద ఈ సంవత్సరాలు కొన్ని లేచింది. ఎందుకంటే ఒక 15 years నుంచి బ్యాక్ తంగూస్ నుంచి చాలా అడుగుతున్నారు. దాని లెక్క ఈ సంవత్సరాలు కొన్ని ఎక్కువ. ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడు ఏదైతే చైనా మాంజా అంటారు, సో ఇంకో గాజు మాంజా అంటారు. సో వీటి వల్ల చైనా మాంజా అంటే చాలా తేజ్గా ఉంటుంది, చేతులు తేలుతాయి, అలాగే పక్షులు కూడా చనిపోయే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. సో దానికి మీ డిఫరెన్స్ ఏముంటుంది మీ దూల్పేట్ మాంజాకు చైనా మాంజాకు? దానికి ప్లాస్టిక్ ఉంటుంది, అదే కోసం దాంతో మనకి లుక్సాన్ అవుతుంది. ఈ అంటే దారం ఉంటుంది, దీంతో మంచిగా ఉంటుంది.
సో ఓకే, మొత్తానికి ఏదైతే ఇక్కడ మనము ధూల్పేట్ మంగళఘాట్ ప్రాంతంలో ఉన్నామో ఇక్కడ ఏదైతే వీళ్ళు తయారు చేసే వాళ్ళు చెప్తున్న ఏంటంటే ఇంతకుముందు గతంలో మేము అమ్మేవాళ్ళము గుడంబా కానీ అవన్నీ బంద్ చేసుకొని ఏదైతే మా ఉపాధి కోసం మాంజాలు పతంగులు తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే చైనా మాంజాకు దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చైనా మాంజా అయితే పక్షులు చనిపోవడం కానీ చిన్నపిల్లలకు చేతులు దిగడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. సో వీళ్ళు తయారు చేసేది ఏదైతే ఉందో ప్రతి ఒక్క మాంజా ఎవరికి కూడా ఏ హానికరం కాదు. సో ప్రజెంట్ ఏంటంటే ఈ మాంజా హానికరం కాదు. సో అందరూ ఇది యూజ్ చేసుకోవచ్చు, ధూల్పేట్ మాంజా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ప్రస్తుతం మనం ఏదైతే ధూల్పేట్లోని మంగళఘాట్ దగ్గర ఏదైతే పతంగులు తయారు చేస్తారో వారి ఇంటి వద్ద ఉన్నాం మనము. సో ప్రజెంట్ ఎలా తయారు చేస్తారంటే ఫస్ట్గా ఇలా ఏదైతే స్టిక్స్ ఉంటాయో ఈ స్టిక్స్ తీసుకుంటారు. ఈ సన్నటి స్టిక్స్ వీళ్ళు అన్నీ ప్రిపేర్ చేసుకొని కట్ చేసుకొని స్ట్రైట్ ఒకే యాంగిల్గా కట్ చేసుకుంటారు. కట్ చేసుకున్న తర్వాత ఏదైతే ఇలా ఇది రెడీ చేసి ఇది చూడండి, అమ్మాయి ఇప్పుడే తెచ్చింది. ఇక్కడ ఏదైతే రెడీ చేస్తుందో చాలా వేడిగా ఉంది, చూసుకోవచ్చు మనము. ఇది ఏంటంటే గమ్ లాగా అనమాట, ఏదైతే గమ్ లాగా అనమాట. గమ్ లాగా దీన్ని తీసుకొని ఏదైతే కలర్స్ పేపర్స్ తీసుకొని ఆ పేపర్స్ ఏదైతే విధంగా ఏదైతే మనకు 4 షేప్స్ కట్ చేసుకొని తర్వాత ఇవి పెట్టేసి ఈ స్టిక్స్ పెట్టేసి ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ విజువల్ ఈ స్టిక్స్ పెట్టి అమ్మ చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే దానికి గమ్ పెట్టి అవన్నీ షార్ప్గా ఎలా అయితే కట్ చేసుకుంటున్నారో చూడొచ్చు మనం. కరెక్ట్ ఈక్వల్ షేప్స్ వచ్చేటట్టుగా కట్ చేసుకొని ఒక కైట్ తయారు చేస్తున్నారు. ఆల్రెడీ ఏంటంటే మనకు ప్రస్తుతం మనకు ఆల్రెడీ స్టిక్స్ పెట్టే ఉన్నాయి, అంటే గమ్తోనే అవన్నీ పెట్టేసి అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఒక కైట్ రూపం చేస్తున్నారు. దానికి ఏదైతే సైడ్ షేప్స్ ఉంటాయో ఆ సైడ్ షేప్స్ కట్ చేసుకొని దాన్ని ఒక ఫోర్ షేప్స్కి కరెక్ట్ అంటే గాలిలో కరెక్ట్గా ఎగరడానికి ఏదైతే వీలుగా దానికి కరెక్ట్ షేప్స్ ఎక్స్ట్రా ఉన్న పేపర్ మొత్తం తీసేస్తున్నారు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు వీళ్ళ అన్ని సామాగ్రి ఎలా ఉన్నాయనంటే ఇక్కడ కర్రలు అలాగే కొన్ని తయారు చేసినవి. సో అలాగే ఇక్కడ గమ్ము. సో వీటన్నీ చూసుకుంటే ఏంటంటే వీళ్ళ హార్డ్ వర్క్ అనేది నార్మల్గా లేదు, చాలా మనకు చాలా కష్టం అని చెప్పుకోవచ్చు ఈ పని, ఏదైతే పతంగుల పని. సో ఇక్కడ మనకు ఎవరైతే వీళ్ళ నిర్వాహకులు ఓనర్ ఉన్నారో ఇక్కడ ఎవరైతే ఇంట్లో ఓనర్ కైట్స్ తయారు చేసే ఓనర్ ఉన్నారో సో వారిని మరిన్ని అడిగి తెలుసుకుందాం మనం. చెప్పండి, చెప్పండి ఎట్లా చేస్తారు? पतंग काट के तैयार करते हम लोग, यहाँ बना के क्या करते बाज़ार में सेल करते। और वो बहुत 60-70 साल से बना रहे हम लोग। हमारे पहले बड़े बनाते थे 100 साल के ऊपर से। अब उन लोग गुजर जाने के बाद में हम धंधा संभाल लिए। पूरी पतंग हम काट के तैयार करके लई तागा डोरा वोरा पुन्ना उन्ना लगा के तैयार करते। पतंग तैयार करने के बाद में बाज़ार में सेल करते। సో ప్రజెంట్ ఏమంటున్నారంటే గతంలో 100 సంవత్సరాల నుంచి మేము ఈ పని చేస్తున్నాము, ఏదైతే వాళ్ళ తాతల ముత్తాతల నుంచి మాకు వస్తుంది ఇది. సో వాళ్ళంతా పోయాక ఇప్పుడు మేము తీసుకొని ఈ పని చేయడం జరుగుతుంది. ఏదైతే గమ్ స్టిక్స్ ఇలా అన్నీ తెచ్చుకొని ఏదైతే గమ్ కూడా ఓన్గా చేసుకుంటామని వాళ్ళు మనకు వివరిస్తున్నారు. సో మరి ఇంకొక క్వశ్చన్, భయ్యా బోలో अब ये मंगलघाट ओल्ड सिटी बोले तो गुडम्बा का फेमस है. तो मगर अभी क्या पूरा बंद होने के बाद ये पतंगा और ये मांझा चल रहा, उसके बाद उसकी कैसे पता? ये गुड़म्बा का हम नहीं करते। बरस के 12 महीने ये पतंग बनाते। बोले तो हम जब छोटे थे जब से हम क्या कि थोड़ा हमारे बड़ों के संग काम सीख के हम सीख लिए, काम सीख के पतंग बनाते। गुड़म्बा हम नहीं करते। हमारी बिजनेस यही है, बरस के 12 महीने बनाते। और वो पन्नी की जो फालतू पतंग आ रही बाहर की 2 पैसे काम की पतंग नहीं है, वो लोग क्या कर रहे ज़बरदस्ती को हैदराबाद को भेज दे के हमारे लोगों के पेट पे लात मार रहे। हमारा धंधा जरा डिम चल रहा. సో ప్రజెంట్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఆయన గుడంబా అనేది ఎప్పుడో బంద్ అయింది. సో మా ఉపాధి కోసం ఏదైతే పతంగులు తయారు చేస్తున్నామో సో ఈ పతంగులు కూడా బయట చైనా కైట్స్ అని కొన్ని డిఫరెంట్ కైట్స్ వస్తున్నాయి, అవన్నీ డూప్లికేట్ కైట్స్, అవన్నీ నమ్మొద్దు. మేము సొంతంగా ఏదైతే కష్టపడి చేస్తామో అవే మీరు వినియోగించాలని వారు చెప్తున్నారు.